అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? ఓహ్! సరే. ఓహ్! అందరికీ స్వాగతం. ఈ రోజు బుధవారం మరియు అక్టోబర్ 15. మీరు ఎక్కడ ఉన్నా, మీకు మంచి రోజు గడపాలని ఆశిస్తున్నాను. ఓహ్! నాకు ఖచ్చితంగా తెలుసు. జేన్ ఈరోజు పనిలో ఉంది. ఓహ్! నేను చిన్న చిన్న పనులు చేస్తున్నాను. మనం ఉన్న యూకేలో ఇప్పుడు చలి మొదలవుతుంది. వేడి చేస్తున్నారు, కానీ మేము వెచ్చగా ఉన్నాము. ఇది చాలా బాగుంది. ఓహ్! చాలా ధన్యవాదాలు. చాట్లో ఉన్న జాన్కి. ఈ ఛానల్కి అతనే అడ్మిన్. జాన్, నువ్వు చేసే ప్రతి పనికి ధన్యవాదాలు. అందరినీ వారి కాళ్ల మీద మరియు క్రమంలో ఉంచడం. నేను చేస్తున్న పనిపై దృష్టి పెట్టడానికి ఇది నిజంగా నాకు సహాయపడుతుంది. ఎప్పుడూ చాట్ చూస్తూ ఉండటం కంటే. కాబట్టి మరోసారి ధన్యవాదాలు. సరే. మీరు 2 రోజుల క్రితం వినకపోతే మీ ఓఎస్లో కొత్త పాపప్ వచ్చింది. మీరు దాన్ని చూడటానికి వెళ్ళకపోతే దయచేసి వెళ్ళి చూడండి. ఇది నిజంగా ఏమి ఆశించాలో ఒక నవీకరణ, ముందుకు సాగడం, చాలా మంచిది. నాకు తెలియడం కోసమే నేను దానిని చాలాసార్లు చదివాను. అక్కడ సమాచారం ఉంది. సరిగ్గా ఏమి జరుగుతోంది మరియు ఏమి ఆశించాలో స్పష్టంగా మనమందరం వేచి ఉన్నాము. ఈమెయిల్ కోసం వేళ్లు అడ్డంగా పెట్టుకున్నాను. ఆ ప్రాధాన్యత స్థానం ఉంటుందని ఆశిస్తున్నాను మరియు గుర్తుంచుకోండి అబ్బాయిలు, మీరు అర్థం చేసుకోకపోతే అది ప్రపంచం అంతం కాదు. సరేనా? ప్రవేశించడానికి స్పష్టంగా ఇతర మార్గాలు ఉన్నాయి మరియు అది వేరొకరి ద్వారా ఉంటుంది. ప్రాధాన్యతా స్థానాల రిఫెరల్ లింక్ ఉంది మరియు మీకు కావలసిన వారిని మీరు ఎంచుకోండి మరియు వాటి కింద సైన్ అప్ చేయడం చాలా సులభం. నిజంగా కావలసిన భాగాలలో ఒకటి. ఈరోజు మీతో మాట్లాడటానికి పాప్ అప్లో ఉన్న దాని గురించి ఉంది. అక్కడ ఓఎస్లో మరియు అది అర్హత కాదు, బాధ్యత మరియు నా అభిప్రాయం ప్రకారం ఇది కొత్త వ్యాపారంలో చాలా పెద్ద భాగం. యాష్ హోల్డింగ్ ఏరియాతో విజయం. విద్య వైపు మరియు మిగిలినవన్నీ. ఇదంతా ఆ విషయాన్ని తొలగించడంలో ఒక భాగమని నేను నిజంగా అనుకుంటున్నాను. దురదృష్టవశాత్తు కొంతమందికి ఉన్న అర్హత అనే మనస్తత్వం. అబ్బా, మన వ్యాపారం. నేను చాలాసార్లు వింటాను. నా బృందంలో చాలామంది ఉన్నారు మరియు బ్లా 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 మరియు దీని వల్ల మరియు మిగతా వాటి వల్ల నాకు ప్రాధాన్యత స్థానం రావాలి. అది కేవలం హక్కు. ఎవరూ కాదు మరియు నా ఉద్దేశ్యం ఖచ్చితంగా ఎవరూ కాదు. వారికి ఆ ప్రాధాన్యత స్థానం లభిస్తుందని 100% ఖచ్చితంగా ఉందా? అందరూ ఒకే విధంగా వెళ్ళాలి అనేది అనుకోని విషయానికి. ప్రక్రియ మరియు చివరికి అది న్యాయనిర్ణేతల ఇష్టం. ఆ మొదటి ఫ్రంట్లైన్ ప్రాధాన్యతలో ఎవరిని కలిగి ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడానికి. కొత్త కంపెనీలో స్థానాలు మరియు ప్రజలు తమలాగే మాట్లాడుతున్నప్పుడు. ఇది ఉండాలి మరియు అది ఉండాలి, అప్పుడు ఆ అర్హత గల వైఖరి అది. మేము ఆష్తో విజయంలో ముందుకు సాగాలని కోరుకోవడం లేదు మరియు తరువాత ఇంకా ముందుకు, ఇంకా ముందుకు. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నది దాని గురించే. దాని మధ్య తేడాలు. కాబట్టి బాధ్యత మరియు బిగుతు మధ్య నిజంగా వ్యత్యాసం. ప్రపంచాన్ని సాధారణంగా సంప్రదించడానికి 2 ప్రాథమిక విభిన్న మార్గాలను హైలైట్ చేస్తుంది. మరియు సాధారణంగా ఈ లక్షణాలు కొంతమందిలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మరియు నేను వాటిపైకి వెళ్తాను కాబట్టి మీరు ఈ లక్షణాలు ఏమిటో అర్థం చేసుకుని ఆశాజనకంగా నడిపించండి. ఆ వ్యక్తుల నుండి స్పష్టంగా ఉండటమే కాకుండా, కానీ మీరు అలా చేయకుండా చూసుకోండి. ఆ రకమైన మార్గాల్లోకి మీరే జారిపోండి. ఎవరైనా నమ్మడం కంటే దారుణంగా ఏమీ లేదు, లేదా వేరే దానివల్ల వారికి ఏదో ఒకటి ఉండాలని ఊహించుకోవడం. అది అలా పనిచేయదు మరియు ఇది మనం ఖచ్చితంగా చేసే విషయానికి అని నేను అనుకుంటున్నాను. విక్టరీలో గురించి బోధించబోతున్నాను. ఆష్ తో మనం ప్రవేశించబోయే కోర్సు లేదా ప్రోగ్రాం మరియు ఇది కూడా అని నాకు ఖచ్చితంగా తెలుసు. మన CEO అధిగమించడానికి ప్రయత్నిస్తున్న జాబితాలో ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా అర్హత నిర్వచనం చూద్దాం. అర్హత అంటే ఒకరు ప్రత్యేక హక్కులకు స్వాభావికంగా అర్హులు అనే నమ్మకం. యోగ్యత లేదా ప్రయత్నంతో సంబంధం లేకుండా చికిత్స మరియు లేదా బహుమతులు. అది ఎంత ముఖ్యమైనది? ప్రజలు ఎన్నిసార్లు ఇలా అనడం మీరు నిజంగా వింటారు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది ఉండాలి.
కానీ నిజానికి దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. వారు అర్హులు అని వారు భావిస్తారు. బహుశా పెద్ద జట్టు వల్ల కావచ్చు, లేదా వాళ్ళు ఏదో చేసి ఉండవచ్చు, లేదా అది ఏదైనా కావచ్చు. అలాగే అర్హత యొక్క దృష్టి అనేది విషయాలను ఆశించే భావన కలిగిన వ్యక్తి. విషయాలు వారి మార్గంలో జరగనప్పుడు వారిపై నిందలు వేయడం మరియు తరచుగా వారిని శాశ్వతంగా నిందించడం. తప్పు చేయడానికి బదులుగా వేరొకరిపై వేలు చూపించడం చాలా సులభం కదా. ఆ బాధ్యత తీసుకోవడం వల్ల అది సాధ్యమే. దానికి మొదట కారణం నువ్వే. అర్హత ఉన్న వ్యక్తులు అలా చేయడం చాలా దారుణం. వాళ్ళు నిందను వేరొకరిపైకి మారుస్తారు కదా. వేచి ఉండటానికి దారితీసే మనస్తత్వం కూడా. అద్భుతాలు చేయడం లేదా ఇతరులు తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశించడం. ఇది ప్రయత్నాన్ని నిరుత్సాహపరుస్తుంది మరియు వశ్యతను వాస్తవానికి బాధ్యతగా మారుస్తుంది. తాము ఏదైనా చేయడం కంటే ఆశతో ఉండే వ్యక్తుల ఆ ఆశతో కూడిన స్వభావం. నిజంగా అర్హులు అలాంటివే కదా. మరియు ఈ హక్కు ఉన్న మనస్తత్వం యొక్క లోపాలు ఏమిటి? ఇది తరచుగా నిరాశ, ఆగ్రహానికి దారితీస్తుంది. ఇతరులు ఒకరి అంచనాలను నెరవేర్చనప్పుడు, లేదా ఇతరులు తమకు ఉండాలని భావించినది ఏదైనా పొందినప్పుడు. మరియు సంస్థాగత సందర్భం. అది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది మరియు విష సంస్కృతికి దోహదం చేస్తుంది. ఈ విషయాలన్నీ కొంతమందికి ఉన్న దాని గురించి సరైన మనస్తత్వం. మరియు ఇది మన కొత్త వ్యాపారంలో ఉన్న విషయానికి. ఖచ్చితంగా ఆ హక్కును వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కొంతమంది మనస్తత్వం. ఎవరికీ ఏమీ హక్కు లేదు, సరే, నాకు కాదు. క్రిస్, జూలీ, సుజీ, ఓటెక్ నిపుణులు ఎవరైనా ఉన్నారా? లేదు, మనలో ఎవరికీ ఏమీ హక్కు లేదు. మనమందరం ఇక్కడ అందరిలాగే ఒకే ప్రయాణంలో ఉన్నాము. కాబట్టి మనమందరం దానిని నిర్ధారించుకోవాలి. ఒకవేళ మనం ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తులను చూస్తాము. నేను ఏమి చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను ఈ రకమైన వ్యక్తుల నుండి చాలా దూరంగా ఉంటాను. నేను అలాంటి వ్యక్తులతో అనుబంధం కలిగి ఉండాలనుకోను, ఎందుకంటే అది విషపూరితమైనది. ఇది మంచి వాతావరణం కాదు. భాగం కావడానికి. ఎవరో జీన్స్ వేసుకున్న వాళ్ళు మనం ఒకే కుటుంబం అని అన్నారు. ఖచ్చితంగా అదే మా బలం, అదే మేము. ఈ వ్యాపారంలో మాకు ఉన్న సమాజ స్ఫూర్తి ఎవరికీ తీసిపోదు. నేను దీన్ని మరెక్కడా చూడలేదు. మరియు ఇది నిజంగా ఎందుకంటే ఎక్కువ మంది దానిలోని వ్యక్తులకు ఆ హక్కు ఉన్న వైఖరి లేదు. కాబట్టి బాధ్యతాయుతమైన వ్యక్తులను చూద్దాం. వైఖరి. అవి ఎందుకు భిన్నంగా ఉన్నాయి? బాధ్యత ఎందుకు నిజంగా మంచిది? మీకే కాదు, వ్యాపారానికి కూడా. కాబట్టి బాధ్యత యొక్క నిర్వచనం ఏమిటంటే ఒక నిర్దిష్ట మార్గంలో వ్యవహరించాల్సిన బాధ్యత కలిగి ఉండటం. మీరు అక్షరాలా దేనినైనా జాగ్రత్తగా చూసుకుంటారు, అది ఒక వస్తువు అయినా లేదా వ్యక్తి అయినా. ఆ ఎంపిక యొక్క పరిణామాలను కూడా మీరు కలిగి ఉంటారు. మీరు తయారు చేస్తున్నది. ఈ రోజుల్లో చాలామంది నిర్ణయం తీసుకోరు ఎందుకంటే వారు తమ చర్యల పరిణామాలకు భయపడతారు. మీరు ఇప్పుడు దీన్ని ఎక్కువగా చూస్తున్నారు, ముఖ్యంగా రోజువారీ జీవితంలో, పాఠశాలల్లో, పనిలో లేకుండా, వ్యాపారాలలో. ఒకవేళ తప్పు జరిగితే ప్రజలు ఎటువంటి బాధ్యత వహించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అది తప్పు జరిగితే ఏమిటో ఊహించండి, అది మీపై పడుతుంది. మరియు ఇప్పుడు చాలామంది ప్రజలు దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. వారు తీసుకున్న చర్యలకు బాధ్యత మరియు నిజంగా పురుషులను అబ్బాయిల నుండి వేరు చేస్తుంది. అక్కడ లైంగిక వివక్షను క్షమించండి, కానీ అది చాలా నిజమే. ఇది వారి చర్యలకు బాధ్యత వహించే వారిని వేరు చేస్తుంది. ఇతర వ్యక్తులకు మరియు వారు చేసే పనులకు బాధ్యత వహించే వారు ముందుకు అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వారు ఇతర వ్యక్తుల కంటే ముందుగానే గుర్తించబడతారు. ఏది జరిగినా వారు సిద్ధంగా ఉన్నారు. వారు సరైనదని భావించే వారి చర్యల ద్వారా జీవించి చనిపోతారు.
బాధ్యతాయుతంగా చేయవలసిన పని. అలాగే, బాధ్యతాయుతమైన వ్యక్తి యొక్క దృష్టి బాధ్యతాయుత భావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక దిశానిర్దేశం లేని పని మరియు ఫలితంపై దృష్టి కేంద్రీకరించిన మనస్తత్వం. వారి చర్యలు ఉన్నాయని వారు అర్థం చేసుకుంటారు, తమకు మరియు తమ చుట్టూ ఉన్న ఇతరులకు పరిణామాలు. కాబట్టి వారు మాత్రమే కాదు, సహాయం చేయడానికి ముందు వారు ఏమి చేస్తున్నారో ఆలోచించడం, వ్యాపార వాతావరణంలో ఇతర వ్యక్తులు లేదా చర్య తీసుకోవడం, ఆ పని ఫలితంగా వచ్చిన బాధ్యతల గురించి కూడా వారికి తెలుసు. దీని అర్థం వారు ఏమి జరుగుతుందో దానిపై దృష్టి పెడుతున్నారని. అలాగే, బాధ్యత తీసుకోవడం అంటే పరిస్థితిలో మీ పాత్రను గుర్తించడం. జరిగే ఏవైనా తప్పుల నుండి నేర్చుకోవడం మరియు దశలను అమలు చేయడం. ఏదైనా తప్పు జరిగితే దాన్ని తదుపరిసారి జరగకుండా మెరుగుపరచడానికి. ఇది పాల్గొనడం మరియు సహకరించడం అనే చురుకైన మనస్తత్వం. ఈ రోజుల్లో చాలా చోట్ల కనిపించని విషయానికి ఇది. ప్రజలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని నేను అనుకుంటున్నాను మరియు వారి నుండి నేర్చుకుంటాను. వారు చేసే పనిలో మరింత చురుగ్గా ఉండటానికి తప్పు చేయండి. మరి ఆ బాధ్యత మరియు బాధ్యతాయుతమైన మనస్తత్వం కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇది పిల్లల్లో ఖచ్చితంగా ఉత్సాహాన్ని పెంచుతుంది మరియు వారికి సాఫల్య భావనను ఇస్తుంది. మరియు సంస్థలు మరియు వృద్ధిలో. ఎందుకంటే ప్రజలు ఈ ఇతర వ్యక్తుల వైపు ఒక విధంగా చూస్తారు. వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటుంటే వారికి తెలుసు, లేదా వారు ఆ బాధ్యతను తీసుకుంటున్న ఎవరికైనా. వారు వేరొకరిని నిందించబోరు. వారు తమ బాధ్యత నుండి తప్పించుకోరు. ఎందుకంటే వాళ్ళు అదే చేయాలని నిర్ణయించుకున్నారు. నేను ఖచ్చితంగా దీన్ని సైన్యంలో చాలా చూశాను, చాలా ఉత్తమమైనవి. నాకు తెలిసిన నాయకులు బాధ్యత తీసుకున్నారు మరియు వారు ఏమి చేశారు? వారు ముందుండి నడిపించారు మరియు ఎవరినీ ఎప్పుడూ ఆశించలేదు, లేకుంటే వారు స్వయంగా చేయలేని పని చేయడానికి. అది వారు తమ భుజాలపై తీసుకున్న బాధ్యత. వారు ఎప్పటికీ తీసుకోరు. ఎవరైనా తాము చేయలేని పనిని చేయమని ఎప్పుడైనా అడగండి. ఇక్కడే గౌరవం. వారికి చెప్పే వ్యక్తికి తెలిసిన జ్ఞానంతో నిర్మించబడింది. సైన్యం విషయంలో ఏమి చేయాలి లేదా కార్యాలయంలో వారిని ఏదైనా చేయమని అడగడం. వారు తమ బాధ్యతను స్వీకరించడానికి ముందు నుండి వచ్చిన బాధ్యత నుండి పుట్టింది. భుజాలు. కాబట్టి మీరు బాధ్యత గురించి ఆలోచిస్తే, హక్కు కాదు, బాధ్యతాయుతమైన మనస్సు కలిగి ఉండటం ఎంత ప్రయోజనకరం. వ్యాపారంలో మీ కోసం ఉంటుంది. మీరు దీన్ని పరిగణనలోకి తీసుకుని బాధ్యత కలిగి ఉన్నారని అర్థం చేసుకుంటే, మరియు దాని అర్థం మీ సంస్థను చూసుకోవడం, దానిలోని వ్యక్తులను చూసుకోవడం, వారికి సహాయం చేయడం, వారికి మార్గనిర్దేశం చేయడం, చూపించడం, వారు పనులు చేయగలరని నిర్ధారించుకోవడం. వారు పనులు చేయగలరని నిర్ధారించుకోవడం. మీరు చేయగలరని మీకు తెలిసిన రంగాలలో వారికి సహాయం చేయడం. అది బాధ్యతాయుతంగా ఉండటం మరియు అది మీ ప్రజల నెట్వర్క్ను పెంచుతుంది. అది మీ కస్టమర్ బేస్ను పెంచుతుంది. అది ప్రతిదీ పెంచుతుంది. ఎందుకంటే ప్రజలు మీతో నమ్మకాన్ని ఏర్పరుస్తారు. కస్టమర్ మరియు వ్యాపార సంబంధాల వరకు. నేను దీని గురించి చాలా కాలం క్రితం కాదు, చాలా కాలం క్రితం మాట్లాడాను. కానీ ఖచ్చితంగా కొన్ని నెలల క్రితం నేను మాట్లాడిన దాని గురించి. మనం దీన్ని పూర్తిగా పాత రోజులకు తిరిగి మారుస్తామని నేను అనుకుంటున్నాను. కేవలం చూడటం కంటే మీరు వస్తువులను కొనుగోలు చేస్తున్న వ్యక్తిపై నమ్మకం ఉంచడం. ఒక ధర. మరియు మీరు దానిని ఉపయోగించగలిగితే, సరైనది చేయాల్సిన బాధ్యత ఉంది. మీ కస్టమర్లకు మరియు మీ సంస్థకు సంబంధించిన విషయానికి. అప్పుడు అది అందరికీ గెలుపు, గెలుపు, గెలుపు. ఇది మీ విజయం. ఇది క్లయింట్ మరియు కస్టమర్ ఇద్దరి విజయం. మరియు ఇది మీ సంస్థలోని వ్యక్తుల విజయం కూడా.
ఎందుకంటే మీరు వారికి బాధ్యులని వారికి తెలుసు. మీకు ఆ అర్హత ఉన్న మనస్తత్వం ఉంటే. ఇది కేవలం సంఖ్యల ఆట, మీరు వెతుకుతున్నది అదే, వీలైనంత ఎక్కువ మందిని తీసుకురావడం. అది అలా ఉంటుందని ఆలోచిస్తూ. భవిష్యత్తులో డబ్బు సంపాదించే మార్గం. అది అలా జరగదు. బాధ్యతాయుతమైన వైఖరిని కలిగి ఉండటమే ముందుకు వెళ్ళే మార్గం. మొదట ఒకరిని చూసుకోండి, తరువాత ఇద్దరిని చూసుకోండి. మరియు మీరు ఇద్దరినీ చూసుకున్న తర్వాత మరియు మీరు వారికి నేర్పించిన తర్వాత, మీరు వాళ్ళని పెంచి పోషించిన తర్వాత, వాళ్ళకి మనుషులు దొరికినప్పుడు, వాళ్ళు ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు వాళ్ళని కూడా చూసుకుంటారు. అంటే మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పటికే ఇతరులను జాగ్రత్తగా చూసుకున్నావు. మరియు ఇవన్నీ బాధ్యతాయుతంగా ఉండటానికి సహాయపడతాయి. వ్యాపారంలో వైఖరి మరియు సరైన మనస్తత్వం. ఏమైనా అబ్బాయిలు, ఈరోజు క్లుప్తంగా, నేను రేపు మళ్ళీ వస్తాను. గురువారం, ఖచ్చితంగా, ఏదైనా జరిగితే నేను మీకు తెలియజేస్తాను మరియు అది తప్ప ప్రతిచోటా పోస్ట్ చేస్తాను. మీకు మంచి రోజు గడుస్తుందని ఆశిస్తున్నాను మరియు రేపు మీ అందరినీ కలుస్తాను. నాకు అంతే. ప్రస్తుతానికి బాయ్.